ఈరోజు ఎపిసోడ్ అయితే కాస్త ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పాలి. అయితే శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి వాళ్ళ నాన్న అందరి ముందు ఎందుకు చెప్తాడు? ఎలా చెప్తాడు? అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు చూసే వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, నర్మద వాళ్ళ అమ్మ నాన్న వస్తారు కదా, సో వాళ్ళని లోపలికి తీసుకెళ్తారు. నర్మద అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏమన్నా గొడవ అయిపోతుందేమోనని. ఇక వల్లిని తీసుకురమ్మని చందుని పంపిస్తారు. చందు ధీరజ్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. వల్లి అమ్మ తను ప్రెగ్నెంట్ అని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది కదా. ఇక వాళ్ళమ్మ వచ్చి నిజం తెలిస్తే ఏమవుతుందా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక కంగారులోనే నోరు జారుతుంది, అసలు బిడ్డ ఉంటేనే కదా అని. వల్లి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నేను అన్నది అది కాదు అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది వాళ్ళమ్మ. ఇంతలో చందు అలాగే ధీరజ్ లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత చందు అయితే చాలా డల్గానే ఉంటాడు, చాలా డిసప్పాయింటింగ్గా ఉంటాడు. అయితే ఇంకా కోపం తగ్గలేదా అని వల్లి అడుగుతుంది. నీ కడుపులో బిడ్డ ఉంది కాబట్టి లోపలికి వచ్చావు, లేదంటే మా ఇంట్లోకి ఎప్పటికీ వచ్చేదానివే కాదు అని చందు అంటాడు. తను మారిపోయానని, ఇకపై ఎలాంటి పొరపాటు చేయనని వల్లి చెప్తుంది. సరే అని చెప్పి చందు అంటాడు. ఇంతలో వల్లి వాళ్ళ నాన్న రెచ్చిపోతూ ఉంటాడు. తన కూతురు కడుపులో బిడ్డ ఉందని, ఇంటి వారసుడు ఉన్నాడని అని చెప్తూ, అసలు తన కడుపులో బిడ్డే లేదు, ఎంత నాటకం, ఇంట్లోకి రావడానికే మేము ఆడిన నాటకం ఇదే కదా నీ ఉద్దేశం అని చెప్తూ ఉంటాడు. ఇక మాటలు విని షాక్ అయ్యి ఆ తర్వాత తన ఊరికే అంటున్నాడని అందరూ కూడా రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత చందు వల్లిని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు, ఫంక్షన్ దగ్గరికి. ఇక వల్లి రావట్లేదని నర్మద వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వల్లిని చాలా గ్రాండ్గా పల్లకిలో మరుదులిద్దరూ కూడా బయటికి తీసుకొస్తూ ఉంటారు. ఇక బయటికి తీసుకొచ్చి కూర్చోపెడతారు. ఇంతలో ధీరజ్ మాత్రం ప్రేమను అలా తీసుకొస్తున్నట్టుగా తను ఊహించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక సీన్స్ అయితే చూడడానికి చాలా బాగుంటాయి. ఈరోజు ఎపిసోడ్ చాలా సింపుల్గా ఉంది అండ్ ఇదే జరగబోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.